వసంతవల్లరికి స్వాగతం. వంగల హర్షవర్ధన్ గారి రచనలుంటాయే, హబ్బబ్బబ్బబ్బా! రికార్డింగ్ చేస్తున్నంతసేపు నవ్విస్తాయి. నిజం. ఇవాళ ఈ గల్పిక వినండి. పేరేమిటో తెలుసా? ఆర్ట్ ఆఫ్ కాఫీ మేకింగ్. ఓ సోసి, ఇంతోటి కాఫీకి ఇంత బిల్డప్పు రైటప్పు కూడానా అనుకుంటామా? ఎన్నెన్ని విషయాలని తెలుసుకుంటారో వింటే. అదే మరి ఆర్ట్ ఆఫ్ రైటింగ్లోని మహత్యం. ఇప్పుడు వినేయండి. శ్రీ వంగల హర్షవర్ధన్ గారు రచించిన గల్పిక ఆర్ట్ ఆఫ్ కాఫీ మేకింగ్. కాఫీ పెట్టడం పెద్ద బ్రహ్మ విద్య అనుకుంటాం, కానీ కాఫీలా పెట్టడం మాత్రం నిజంగా బ్రహ్మ విద్యే. కాఫీని కాఫీలా కాకుండా కషాయంలా తాగిన బాధితులంతా నాతో ఈ విషయంలో ఏకీభవిస్తారు కదూ. ఆ మాటకొస్తే కాఫీ పెట్టడమే కాదు, అమెరికాలో అయితే కాఫీ ఆర్డర్ ఇవ్వడం కూడా బ్రహ్మ విద్యనండి. అక్కడ స్టార్ బక్స్ లాంటి పెద్ద కెఫేల్లో కాఫీ ఆర్డర్ ఇవ్వడానికి లైన్లో నిలబడాలి. కౌంటర్కు పైన 40 రకాల కాఫీల వివరాలుంటాయి. క్యూలో ముందుకు కదులుతూ వాటిని కూడబలుక్కుని చదివేలోపు మన టర్న్ వచ్చేసి మనకు బేతాళ ప్రశ్నల ర్యాపిడ్ ఫైర్ సెషన్ మొదలవుతుంది. పెగ్గులకే లార్జ్ స్మాలు అనుకున్నాను, కానీ కాఫీకి కప్పు సైజుల్ని బట్టి లార్జ్, స్మాల్, టాల్, గ్రాండ్, మీడియం ఈ వివరాలన్నీ చెప్పాలి. తర్వాత మిల్క్లో ఫుల్లో, హాఫ్ అండ్ హాఫ్, స్కిమ్డో చెప్పాలి. తర్వాత కాఫీ బీన్స్లో ఏ రకం కావాలో కూడా చెప్పాలి. అది అయిపోయిందా, ఆ తర్వాత మోచా, ఎస్ప్రెసో, లఫాయొత్తో చెప్పాలి. చివరగా మన పేరు కూడా చెప్పి లైన్లో నుండి బయటపడి కాఫీ డెలివరీ కోసం కూర్చోవాలి. కాఫీ ఆర్డర్ చేసే తంతు అయ్యేటప్పటికీ కాఫీ తాగాలన్న కోరిక, హుషారు సగం చచ్చిపోతాయి. తాగడం మొదలెట్టాక అంత లోటాడు కాఫీ తాగలేక గస మొదలవుతుంది. నా మటుకు నాకు ఇన్ని కష్టాలు పడి తెచ్చుకున్న అమెరికా కాఫీ పెద్దగా నచ్చేది కాదండి. నా లెక్కలో అమెరికా కాఫీల్లో ఎక్కువ రకాలు పీల్చడానికి, వాసనకి మాత్రమే ఉంటాయి. తాగడానికి మాత్రం మా కుంభకోణం డిగ్రీ కాఫీనే సూపర్. మన 5 నక్షత్రాల హోటల్స్లో కాఫీ కథ వేరేగా ఉంటుంది. మనం రూము నుండి ఆర్డర్ ఇచ్చిన అరగంటకి చిన్న బండిని నెట్టుకుంటూ ఎవరో వచ్చి డికాక్షన్ పాటు, మిల్క్ పాటు, షుగర్ పాటు, కప్పులు మన ముఖాన పడేసి హ్యావ్ ఎ గుడ్ డే అని ఒక బిజినెస్ స్మైల్ విసిరేసి పోతాడు. మన పాట్లు మనం పడి కాఫీ కలుపుకోవడంలో ఎంత నైపుణ్యం కనబర్చినా అవి చూరు నీళ్లలాగానో మరువులాగానో ఉంటాయే తప్ప కాఫీలా మాత్రం రాదు. ఈ బాధలు పడలేక అలాంటి హోటల్లో ఉన్నప్పుడు పొద్దున్నే లేచి హాయిగా లుంగి కట్టుకుని రోడ్డెక్కి పేపర్ కొనుక్కుని ఏ బంకులోనో స్టాల్లోనో కాఫీ తాగేసేవాణ్ణి. సొమ్ముకు సొమ్ము ఆదాతో పాటు మంచి కాఫీ తాగిన ఫీలింగు దక్కేది. మన దగ్గర కాఫీ స్ట్రాంగా, లైటా, షుగరు, నో షుగరు అని చెప్తే సరిపోతుంది. కానీ మద్రాసులో ఏ చిన్న హోటల్లోనైనా సరే గిన్నెలో బోర్లించిన గ్లాస్ ఎత్తినప్పుడు బొళక్ బొళక్ అన్న వీణులకింపైన సౌండ్తో ఆ ఫిల్టర్ కాఫీ ఇచ్చే కిక్కే వేరు. దానికోసమే అమెరికాను కాదనుకుని మద్రాసుకు మరలి వచ్చేశానని మా వియ్యంకుడు వెంకటేశ్వరరావు పదే పదే చెప్తూ, మేము మెడ్రాస్ వెళ్ళినప్పుడల్లా ప్రశస్తమైన సంగీత కాఫీ మాతో ఆస్వాదింపజేస్తారు. అదే కోవలో కొంతమంది కాఫీ ప్రియులు హోటల్ సీట్లో కూర్చున్న చోటు నుండి గంటల తరబడి కదలకుండా మన పౌరాణిక నాటకాల్లో పద్యాలకు పదే పదే వన్స్ మోర్ కొట్టినట్టు కప్పు మీద కప్పు కాఫీలు లాగించేస్తూ ఉంటారు. ఎటొచ్చి మన దగ్గర రోడ్డు మీద బంకుల్లోనూ బండ్ల దగ్గర కాఫీతోనే చిక్కంతాను. అమెరికా కాఫీ సాల్ ఉంటుందే, దానికి తక్కువ కాదు. కానీ మన బంకుల్లో కాఫీ మరీ ఉగ్గు గిన్నెలంత ప్లాస్టిక్ కప్పులతో ఇస్తున్నారు. అవి పట్టుకోవడం ఒక ఛాలెంజ్ అయితే, మీద పోసుకోకుండా బ్యాలెన్స్ చేసుకుంటూ మూతి కాలకుండా తాగడం ఇంకా పెద్ద ఛాలెంజే. అంతేనా, ఆ కప్పులు ఆరోగ్యానికి మంచివి కావంటూ మనకి వాట్సప్ యూనివర్సిటీలో జ్ఞానబోధ జరుగుతూనే ఉంటుంది కూడాను. అందుకు అదో భయం వేధిస్తూ ఉంటుంది. నిజానికి ఈ ఉగ్గు గిన్నె ప్లాస్టిక్ కప్పులో కాఫీ 2 గుటకలు పడితే గొప్పే. ఎప్పుడైనా ఇలాంటి చోట కాఫీ తాగాల్సి వస్తే
ఏకంగా 4 గుగ్గు గిన్నెల కాఫీ తాగితేనే ఆ కాఫీ తాగిన ఫీలింగ్ ఏదో వస్తుంది. లేకపోతే ప్రసాదం అంటే నాలిక్కి రాసుకునే పదార్థం నాయనా అన్నట్టే కాఫీ అంటే గొంతు తడుపుకునే పదార్థం మాత్రమే అవుతుంది. నిజానికి కాఫీ చేయడానికి కావలసింది పాలు, నీళ్లు, షుగరు, కాఫీ పొడి. ఈ 4 పదార్థాలే. అయినా కొంతమంది గవర్నమెంట్ ఉద్యోగులు రిటైర్ అయ్యేలోపు లీవ్ లెటర్ కూడా సరిగ్గా రాయలేని తీరుగానే కొందరి ఇల్లాళ్ళు అమ్మమ్మలు నాన్నమ్మలైపోయినా సరే కాఫీని కాఫీలా మాత్రం కలపలేరు. వారి చేతి చలువతో అది అయితే పానకమో కాకపోతే కషాయమో అవుతుందే కానీ కాఫీ మాత్రం కాలేదు. వెనకటికి బర్నాడ్ షా దగ్గరికి ఒక యువకవి తన కవితలను తీసుకొచ్చి వాటిని చదివి షా గారి అభిప్రాయం చెప్పమంటే నోటి దురుసుకు పేరొందిన షా వాటిని చదివి తిరిగి ఇచ్చేస్తూ "దిస్ ఇస్ ఎనీథింగ్ బట్ పోయట్రీ" అన్నారట. అచ్చం అలాగా ఆ ఇల్లాళ్ళు చేసేది కాఫీ కాదు అంటాను. ఇన్స్టెంట్ కాఫీల కంటే ఫిల్టర్ కాఫీ తయారీ విధానం మరికొంత కష్టం. ఫిల్టర్ కాఫీ రుచికి ఏదీ సరిసాటి కాదనేనేమో బ్రూ కాఫీ అడ్వర్టైజర్లు ఎంతో జాగ్రత్తగా ఇంచుమించు ఫిల్టర్ కాఫీకి సరిసాటి అన్నారే కానీ మించి అనలేదు. ఫిల్టర్ కాఫీ మేకింగ్ నిజంగా గొప్ప కళ. ఫిల్టర్లో పొడి ఎంత వెయ్యాలి, ఎలా వెయ్యాలి, నీళ్లు ఎన్ని పొయ్యాలి, ఎలా పొయ్యాలి, ఎంత ఎత్తు నుంచి పొయ్యాలి, ఎంత వేడిగా పొయ్యాలి, ఎంత ఆగి ఆగి పొయ్యాలి, ఫిల్టర్ చిక్కగా దిగడానికి ఎంత తట్టాలి అనేది రాకెట్ సైన్స్ అంత గొప్పదేను. ఇవన్నీ అమిరితే సరైన ఆల్కెమీతో సిసలైన కాఫీ అవుతుంది. ఇది తెలుసుకోలేని, నేర్చుకోలేని అమ్మలు ఎన్ని ఫిల్టర్లు మార్చినా, పౌడర్లు మార్చినా ఫైనల్ అవుట్పుట్ మాత్రం మనం ఇందాక చెప్పుకున్న పానకమో కషాయమో అవుతుంది. నిత్యం అటువంటి కషాయ కాఫీ సేవించే పతిదేవుళ్ళందరూ గరళకంఠులైతే పానకం కాఫీ సేవించేవారంతా శ్రీరామ కళ్యాణంలో పానకం సేవించే భక్తులో కాకపోతే మంగళగిరి పానకాల రాయుళ్ళో అవుతారు. అంతే కదూ. కాఫీ మ్యాటర్ని అంత తేలిగ్గా తీసి పారేసేది కాదండోయ్. మెగాస్టార్ మొక్కే కదా అని పీకి పారేస్తే పీక కోస్తా అన్నంత ప్రమాదకరమైంది. అరకులోయలో కాఫీ మ్యూజియంకి వెళ్ళినప్పుడే నాకు ఈ సంగతి తెలిసింది. ఆ మ్యూజియంలో కాఫీ చరిత్రతో పాటు ఎన్నెన్నో ఆసక్తికరమైన విషయాలు తెలిసాయి. టర్కీ దేశస్థులు గొప్ప కాఫీ ప్రియులట. టర్కీలో పెళ్లిళ్లలో అమ్మాయి అందచందాలు గుణగణాలతో పాటు కాఫీ తయారీ నైపుణ్యం కూడా కౌంట్ అవుతుందట. అలాగే పెళ్లి కొడుకు రోజుకు ఎన్ని కప్పుల కాఫీ భార్యకు ఇవ్వగల స్తోమత కలవాడో కౌంట్ అవుతుందట. ఒకప్పుడు టర్కీలో రోజుకు తగినన్ని కాఫీలు ఇవ్వలేని భర్తకు విడాకులిచ్చే హక్కు భార్యలకు ఉండేదట. ఇలాంటి రూల్ మన దగ్గర కూడా ఉంటే కనీసం ఎంత లేదన్నా 30% భర్తలకి సమ్మరీ డిస్పోజల్ ఇచ్చేయాల్సి వస్తుందేమో. అది లేకపోబట్టే కాపురాలు నిలబడుతున్నాయి అనిపిస్తుంది. ప్రస్తుతం కాఫీ అలవాటు దేశమంతా విస్తరించిన దక్షిణ భారతీయులు మరింత కాఫీ ప్రియులు. మన కాఫీ ప్రియత్వం ఎంత మేరకు పోయిందంటే ఇటీవల వీణ విద్వాంసులు ఆప్తులు దొడ్డు సీతారామయ్య గారిని కలిసినప్పుడు వారు కర్ణాటక సంగీతంలో కాపీ రాగం గొప్ప రాగమని, మల్లీశ్వరిలో పిలచిన బిగువటరా, శ్రీకృష్ణ తులాభారంలో భలే మంచి చౌక బేరము, అలాగే మాంగల్య బలంలో హాయిగా మగలై కాలం గడపాలి, మరి రోజా సినిమాలో నా చెలి రోజావే, ఇలాంటి గొప్ప గొప్ప పాటలు కాపీ రాగంలోనే కూర్చబడ్డాయి అని చెప్పారు. ఈ కాపీ రాగం అంతగా తెలియని కొంతమంది సంగీత దర్శకులు వేరే భాషల్లోని ట్యూన్లను కాపీ కొట్టి మనకు కాపీ రాగాలు వినిపిస్తున్నారు. కాపీ రాగం, కాఫీ రెండూ మన సొంతమే. అందుకనే మన వాళ్ళు కాఫీ విత్ కరణ్ అన్నా, శేఖర్ కమ్ముల గారు ఆనంద్ మంచి కాఫీ లాంటి సినిమా అన్నా, మరెవరో కుదిరితే కప్పు కాఫీ అన్నా, ఎనీథింగ్ మే హ్యాపెన్ ఓవర్ ఎ కప్ ఆఫ్ కాఫీ అన్నన్నా మన కాఫీ ఎంత మిన్నన్నా అనిపించక మానదు, ఇంకో కప్పు తాగాలనిపించక మానదు.
తప్పుతుందా మరి? కానివ్వండి. వసంతవల్లరిలో శ్రీ వంగల హర్షవర్ధన్ గారి గల్పిక ఆర్ట్ ఆఫ్ కాఫీ మేకింగ్ విన్నారు. వసంతవల్లరిలో ఇవాల్టి కార్యక్రమం మీకు నచ్చిందని ఆశిస్తున్నాను. అందుకే లైక్ చేసి మీ మిత్రులకు బంధువులకు లింక్ను షేర్ చేసి మీ అమూల్యమైన అభిప్రాయాన్ని నాకు కామెంట్ బాక్స్లో తెలియచేయమని, వసంతవల్లరికి సబ్స్క్రైబ్ చేయమని విన్నవించుకుంటూ మీ వసంతలక్ష్మి అయ్యగారికి సెలవు మరి. థ్యాంక్ యూ. వసంతవల్లరి మిత్రులు, శ్రేయోభిలాషులు, వీక్షకులు, శ్రోతలు అందరికీ ఒక విజ్ఞప్తి. గతంలో లాగానే ఎప్పటికప్పుడు నా కథలను విని స్పందన తెలియచేయమని కోరుతూ, నేను చదివిన కథ మీకు బాగా నచ్చినట్టయితే తప్పకుండా హైప్ ఆప్షన్ నొక్కి నన్ను ప్రోత్సహిస్తారు కదూ.